వెల్కమ్ టు వోల్గా న్యూస్. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం నాడు ఇచ్చే పద్మ అవార్డులను ఈ సంవత్సరం కూడా కేంద్రం ప్రకటించింది. ఈ సంవత్సరం మొత్తం 139 అవార్డులను ప్రకటించగా అందులో 7 పద్మవిభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. అందులో నరసింహ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వరించింది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెరపైకి వచ్చాయి. నిజానికి ఎంతో ప్రతిష్ట కలిగిన పద్మభూషణ్ అవార్డులు ఇవ్వాలంటే ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తారు. ఈ విధంగా చూసుకుంటే నందమూరి బాలకృష్ణ గారికి గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. అలాగే ఆయన మీద ఎప్పటికప్పుడు కొంత కాంట్రవర్సీ నడుస్తూ ఉంటుంది. ఆయన ఎంచుకున్న సినిమాలో కానీ ఆయన ఎంచుకున్న పాటల్లో కానీ కొంత కాంట్రవర్సీ అవుతుంది. ఈ మధ్య రిలీజ్ అయిన ఎన్బికే 109 చిత్రంలో దబిడి దిబిడి అనే పాటలో ఒక స్టెప్ చాలా వైరల్ అయింది. అది విమర్శనాత్మకంగా కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా చూసుకుంటే ఆయనకు పద్మ అవార్డు ఎలా వస్తుందని కొంతమంది విమర్శకులు ప్రస్తావిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇంకో కోణం ఏంటంటే ఆయన బసవతారకం అంటే వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉన్న క్యాన్సర్ ఆసుపత్రి ఏదైతే ఉందో బసవతారకం ఆసుపత్రి మీద ఆయన ఎంతో సేవ చేస్తున్నారు. ఆ ఆసుపత్రిలో చాలా మందికి వైద్యం అందిస్తున్నారు ఫ్రీగా. దీన్ని బట్టి చూస్తే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ విధంగా చూసిన ఆయనకు పద్మభూషణ్ అవార్డు వరించడం కరెక్టే అని కొంతమంది విమర్శకులు ప్రస్తావిస్తున్నారు. మొత్తానికి బాలకృష్ణ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఉద్దేశించి కళారంగంలో ఆయనకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ ఫాలో వోల్గా న్యూస్.